కాశ్మీర్ మారింది బాస్, క్రెడిట్ మోడీదే. తాజా పోలింగ్ ఎంతో తెలుసా? సార్వత్రిక ఎన్నికల్లో హైలైట్ లాంటి అంశం తాజాగా చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో మొత్తం 7 దశల్లో జరిగే పోలింగ్ సోమవారంతో 5 దశలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ తో పాటు రాబోయే రోజుల్లో జరిగే పోలింగ్ లోనూ వావ్ అనేలాంటి పరిణామం కాశ్మీర్ లో నిర్వహించిన పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. దశాబ్దాల తరబడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపించిన కాశ్మీరీలు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున పోలింగ్ లో పార్టిసిపేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సోమవారం జరిగిన పోలింగ్ 8 రాష్ట్రాల్లోనూ 49 లోక్సభ స్థానాలకు జరిగింది. ఇందులో బీహార్ లో 5 స్థానాలు, జమ్మూ కాశ్మీర్ లో 1 స్థానం, జార్ఖండ్ లో 3, లడఖ్ లో 1, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, ఉత్తరప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్లో 7 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో అందరినీ ఆకర్షిస్తున్న అంశం జమ్మూ కాశ్మీర్ లోక్సభ స్థానానికి జరిగిన పోలింగ్ లో ఏకంగా 56.73% నమోదు కావడం విశేషంగా చెప్పాలి. లడఖ్ లో అయితే 69.62% పోలింగ్ నమోదు కావడం చూస్తే ఎన్నికల ప్రక్రియలో కాశ్మీరులు పాలు పంచుకున్న వైనం దేశానికి శుభసూచకంగా చెప్పాలి. సోమవారం జరిగిన పోలింగ్ లో అత్యధిక పోలింగ్ పశ్చిమ బెంగాల్ 74.6%లో నమోదు కాగా అతి తక్కువ మహారాష్ట్రలో 54.29% నమోదైంది. జార్ఖండ్ లో 63.7, ఒడిశాల్లో 67.59, ఉత్తరప్రదేశ్ లో 57.79% నమోదైంది. సోమవారం జరిగిన పోలింగ్ రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో నమోదైన పోలింగ్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. శ్రీనగర్ లోని ఎంపీ స్థానానికి జరిగిన పోలింగ్ లో 30% నమోదైంది. మామూలుగా చూస్తే ఈ అంకె చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ ఇది 25 ఏళ్ల రికార్డు అని చెప్పాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సింగిల్ డిజిట్ శాతానికి పోలింగ్ జరిగేది. తాజాగా జరిగిన బారాముల్లా ఎంపీ స్థానానికి ఇంత భారీగా పోలింగ్ నమోదు కావడం గొప్ప విషయంగా చెప్పాలి. దశాబ్దాల క్రితం సుమారు 1984లో ఇంత పోలింగ్ శాతం నమోదు కాగా మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడే నమోదు పరిస్థితి. గడిచిన 40 ఏళ్లలో ఎన్నికల్లో పోలింగ్ అంటే 7-8% లేదంటే 9% అని తప్పించి అంతకు మించి అడుగు ముందుకు పడని పరిస్థితి. పోలింగ్ కు కాశ్మీర్లు పట్టించుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు 30%, 60% అంటే మాటలు కాదనే చెప్పాలి. జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే కాదు, లడఖ్ లోనూ భారీగా పోలింగ్ జరగడం శుభ పరిణామంగా చెప్పాలి. దీని క్రెడిట్ ఎవరికి చెందుతుందన్న దానిపై చర్చ షురూ అయింది. దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ ఇష్యూను మోడీ సర్కారు సెటిల్ చేయడం, ఆర్టికల్ 370ను తీసేయడం ద్వారా ఇక్కడి పరిస్థితుల్లోనూ పెను మార్పులకు తెరతీసినట్లుగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ఏళ్లుగా గవర్నర్ పాలనపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నా తాజా పోలింగ్ కొత్త ఆశలకు, ఆకాంక్షలకు తెరతీసిందనే చెప్పాలి. తాజాగా కాశ్మీరులు తమ ఓటు హక్కును వినియోగించడానికి ఆసక్తి చూపడంతో మోడీ సర్కారుతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పరిణామాలు కూడా కారణంగా చెబుతున్నారు. అంతేకాదు, పాకిస్తాన్లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు సైతం కాశ్మీర్లు ఆలోచించేలా చేస్తుందంటున్నారు. కొంతకాలంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్లో మమేకమయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాక్ ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్లో విలీనమయ్యేందుకు పెద్ద ఎత్తున ఆందోళనని నిర్వహించడం తెలిసిందే. తమ తోటి కాశ్మీరులు తిండి కోసం నానా తిప్పలు పడుతున్న వేళ అందుకు భిన్నంగా తమ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండటం, దానికి కారణం భారత్లోని ప్రజాస్వామ్య వాతావరణం అన్న వాస్తవాన్ని కాశ్మీరులు గ్రహిస్తున్నట్లుగా చెప్పాలి. పీఓకేలోని పరిస్థితులు, పాక్ దీన ఆర్థిక పరిస్థితుల్లో పాటు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తాజా పోలింగ్ పై పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించాయని చెప్పక తప్పదు.